దేశం కాని దేశం, భాష కాని భాష, తిండి కాని తిండి, ఏ మాత్రం సరిపడని వాతావరణం. వందల కిలోమీటర్ల దూరంలో తండ్రి. బంగ్లాదేశ్లో ఒక తెలంగాణ చిన్నారి ఆవేదనిది. తండ్రి తెలంగాణ, తల్లి బంగ్లాదేశ్. ఇద్దరూ విడిపోయారు. ఎవరి దేశంలో వారున్నారు. మధ్యలో పిల్లాడు ఆగమైపోయాడు. బంగ్లాదేశ్లో ఉండలేక, అక్కడి తిండి తినలేక, అక్కడి భాష రాక అల్లాడిపోతున్నాడు. దాంతో తన కుమారుని భారతదేశానికి రప్పించాలంటూ తండ్రి కన్నీటి పర్యంతమవుతూ పాలకులను వేడుకుంటున్నాడు. పాపం పసివాడి సినిమా గుర్తుంది కదా. అడవిలో క్రూర మృగాల మధ్య చిక్కున్న పిల్లాడు పడేటువంటి బాధలు చూసి కన్నీళ్లు పెట్టని వారులేరు. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ చిన్నారి బంగ్లాదేశ్లో చిక్కున్నాడు. తండ్రి భారతీయుడు, తల్లి బంగ్లాదేశీ. భర్తతో ఉండడం ఇష్టం లేక తల్లి ఏడాది పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయింది. 3 ఏళ్ల తర్వాత కుమారుని తండ్రి కళ్లు గప్పి తమ దేశానికి ఎత్తుకెళ్లిపోయింది. అక్కడ పిల్లాడు భాష రాక ఏడుస్తున్నాడు. తండ్రి ఎంత వేడుకున్నా పిల్లాడిని ఇవ్వడం లేదు. పైగా అతడికి కుమారుడిపై ఉన్నటువంటి ప్రేమను ఆసరాగా చేసుకుని తరచుగా తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటూ ఉన్నారు. కానీ కుమారుని మాత్రం అప్పగించడం లేదు. పలుమార్లు కోల్కతాకు రప్పించుకుని డబ్బులు ఖాతాలో వేయించుకుని తిప్పి పంపుతున్నారే తప్ప పిల్లాడిని మాత్రం అప్పగించడం లేదు. తన కుమారుని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని, దేశం కాని దేశంలో భాష రాక నా అన్నవారు ఎవరూ లేక తన కుమారుడు అనారోగ్యం పాలవుతున్నాడని తండ్రి వాపోతున్నాడు. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాగాని తిరుపతి ముంబైలో నిర్మాణ కూలీగా పనిచేస్తున్నారు. 2016లో ముంబైలో మీరా రోడ్ ఏరియాలో భవన్ నిర్మాణ సమయంలో రియా అనే మహిళ పరిచయమైంది అతడికి. ఇద్దరికి గతంలోనే విడాకులయ్యాయి. కొంతకాలం తర్వాత రియా తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. మనసులు కలవడంతో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఠాకూర్పాడాలో కాపురమున్నారు. 2017లో వీరికి కుమారుడు విశాల్ జన్మించాడు. ఏడాది పాటు సవ్యంగానే సాగిన వీరి కాపురంలో మరొక వ్యక్తి ప్రవేశించడంతో కలతలు రేగాయి. పైగా రియా బంగ్లాదేశీ అని తెలిసి షాక్ అయ్యాడు. అయినా తాను మారుతుందని ఎదురుచూశాడు. కానీ సదరు వ్యక్తిని పెళ్లి చేసుకున్న రియా తన బాబును 3వ భర్త హింసిస్తున్నాడని చెప్పడంతో తిరుపతి పలుమార్లు డబ్బులు పంపించాడు. చివరికి పిల్లాడిని తాను పోషించలేని చేతులెత్తేసింది. దీంతో కరోనా సమయంలో పిల్లాడు సహా ముంబై నుంచి తెలంగాణకు వచ్చాడు. అనంతరం తిరుపతి మరొక వివాహం చేసుకున్నాడు. బాలాపూర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలుని చేర్పించాడు. తిరుపతితో విడిపోయినప్పటికీ తిరుపతితో ఫోన్లో రియా టచ్లోనే ఉంది. కరోనా తర్వాత తామంతా తిరిగి మాతృదేశానికి వెళ్లిపోతున్నామని, చివరగా తన బాబును చూపించాలని కోరింది. దీంతో తల్లికి చూపిద్దామని తిరుపతి తన కుమారుడు విశాల్ను ముంబై తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే సిద్ధంగా ఉంచిన తన బంధువులతో తిరుపతిపై దాడి చేసి బాబును బలవంతంగా లాక్కెళ్లిపోయారు. తిరుపతి పోలీసులను ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. తిరుపతి వేదన అరణ్య రోదనగా మారింది. దీంతో తన కుమారుడు తనకు కావాలని, అక్కడ ఉండలేక అల్లాడిపోతున్నాడని, అనారోగ్యం పాలవుతున్నాడని పాలకులను వేడుకుంటున్నాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను కలిశారు తిరుపతి. అలాగే సీఎంకు సైతం విన్నవిస్తున్నానని చెబుతున్నాడు. నా పేరు తిరుపతి సార్. మాది లింగనపల్లి, చౌడపూర్ మండలం, వికారాబాద్ జిల్లా. నేను 2015లో బొంబాయి వెళ్ళినా సార్ కూలి పని కోసం. అక్కడ ఒక అమ్మాయితో పరిచయం అయింది సార్. అయితే ఆమె ఇక ప్రేమించుకున్నట్టు అయిపోయింది. ఇద్దరం ప్రేమించుకున్నాం సార్. సరే ఉండిపోయింది, ఆమె నా దగ్గర ఉండిపోయింది. ఇద్దరం కలిసి బొంబాయిలోనే ఉన్నాం. 2017 9వ నెలలో. అమ్మాయి పేరు రియా సార్. ఓకే, చెప్పండి. 2017లో 9వ నెల బాబు జన్మించాడు సార్. బాబు జన్మించాక 1 సంవత్సరంన్నర మేము కలిసే ఉన్నాం. తర్వాత నేను ఫస్ట్ రైతు బంధు చెక్కులు ఇచ్చినప్పుడు నేను ఊరికి వచ్చేసిన లోపల వాళ్ళ ఊరోని వాడు ప్రేమిస్తున్నానని ఆమె వెంబడి పడితే ఆమె వాడిని పెళ్లి చేసుకొని నాకు ఏం చెప్పింది, నువ్వేం రాకు, నువ్వు అక్కడ ఉండిపో, నేను ఇంతలో ఉంటున్నాను అన్నది. బాబుని చూడలేడు సార్. నేనే పైసలు పంపించేది నెలకు ప్రతి నెల 2 నెలలు పంపించేది. ఇక తర్వాత లాస్ట్ మూవీలో ఇక బాబును వాడు సరిగ్గా చూసుకుని కొట్టడం వల్ల మీ బాబును నువ్వు తీసుకోపోని నాకు రియా ఫోన్ చేసి చెప్పింది సార్. నేను ఫస్ట్ లాక్డౌన్లో 2007 నెలలో బాబుని తీసుకొచ్చుకున్నాను సార్. తీసుకొచ్చిన తర్వాత బాబు నా దగ్గర మంచిగా ఉన్నాడు. మొన్న 2022లో 8వ నెల 24వ తారీఖు
ఒక 2 రోజుల ముందు ఫోన్ చేసి నా బాబుని నాకు చూపించు, నేను ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్పింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోతున్నా అని చెప్పింది. పోయి ఏమైందంటే బాబు వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు సార్, వాళ్ళ చెల్లెలు మొగడు, చెల్లెలు మరిది, ఈమెను చేసుకున్నాడు, అందరూ కలిసి నన్ను కొట్టి బాబుని తీసుకొని వెళ్ళిపోయాడు సార్. ఓకే. అయినా నేను అప్పుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు అంత పట్టించుకోలేదు సార్. తిరిగి ఊరికి వచ్చేసాను సార్. ఊరికి వచ్చినాక కొడుకు కావాలి సార్, అంతే. మనకి భాష సరిగ్గా వస్తుంది, అక్కడ సరిగా తింటలో జ్వరం వస్తుంది సార్. వాడు వీడియోలో చూపి దూరంకి వెళ్ళి వీడియో చూపిస్తాను, అతను డైరెక్ట్గా మీ నాయన